నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఈరోజు పంచమి తిథి అంటే వారాహి అమ్మవారికి శక్తివంతమైన రోజు అండి. చాలామంది కూడా అక్క మేము పూజలు పరిహారాలు చేయలేకపోతున్నాము, చేయలేని సమయంలో ఏం చేయాలక్క అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారండి. అంటే ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలియజేసాము, అలా పూజలు ఎవరైనా సరే చేయడానికి కుదరలేకపోయినా మంత్రాలు అవి జపించడానికి కుదరటం లేదక్క అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే ఏంజల్ నెంబర్ని ఈరోజు అంటే పంచమి తిథి రోజు మీరు ఈరోజు కుదరకపోయినా సరే మళ్ళీ పంచమి తిథికైనా సరే మీరు ఉపయోగించవచ్చు. అంటే అక్క ఈరోజు నేను లేట్గా చూశాను వీడియో అని అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ వచ్చే పంచమి తిథికి కానీ లేదంటే కనుక శుక్రవారం నాడు కానీ ప్రయత్నించవచ్చండి. నిజంగా ఈ ఏంజల్ నెంబర్ దేనికోసము అని అంటే మనీ పరంగా మీరు ఏదైతే కనుక ఒక మనీ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మనీ కోసం ఈ ఏంజల్ నెంబర్ని మీరు ఉపయోగించవచ్చు. ఇంకా ఆ ఏంజల్ నెంబర్ ఏంటి, ఎలా రాసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అని అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చి పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి అక్క పంచమి తిథి ఎప్పుడు అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందువల్లనంటే 3 పంచమి తిథులు కానీ 5 పంచమి తిథులు కానీ మనం మొక్కుకొని అమ్మవారికి ఏదైనా సరే ఒక విషయం గురించి మనం పూజలు చేస్తే కనుక ఖచ్చితంగా ఫలిస్తుంది అని ఎంతోమంది నమ్ముతున్నారండి. అలాగే అక్క నేను పూజ చేయలేకపోతున్నాను, మేము హాస్టల్లో ఉంటున్నాము, మేము చదువుకునే పిల్లలు అక్క పార్ట్ టైం జాబ్ చేస్తున్నాము, మాకు మనీ అనేది లాక్ అయిపోయింది, ఆ కష్టపడి సంపాదించిన డబ్బు కూడా మాకు రావటం లేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి ఇలాంటి ఏంజల్ నెంబర్స్ ద్వారా వాళ్ళు నిజంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు చూపించబోయే ఈ ఏంజల్ నెంబర్ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏ ఏంజల్ నెంబర్ గురించి మనం తెలియజేస్తున్నాం అనేది. 555 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి. నిజంగా అండి 5 అంటే ఈరోజు పంచమి తిథి అంటే 5 అనే సంఖ్యను సూచిస్తుంది. కాబట్టి 555 అనే ఒక ఏంజల్ నెంబర్ని మనం ప్రపంచం సాక్షిగా ఈ ఏంజల్ నెంబర్స్ అండి మనకి జరగబోయే ఒక మంచి విషయాన్ని ఏంజల్స్ ద్వారా అంటే ఏంజల్ నెంబర్స్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు. అలాంటిది పంచమి తిథి రోజున 5 అనే సంఖ్యను సూచించే అమ్మవారికి ఇష్టమైన సంఖ్య అండి ఇది. ఇలాంటి నెంబర్ని మనం ఈరోజు కనుక ఉపయోగించగలిగితే అంటే ఈ ఏంజల్ నెంబర్ని ఇలా మనం ఉపయోగించగలిగితే నిజంగా అండి మనీ పరంగా ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయండి. అంటే మీరు ఏదైనా పర్టికులర్గా ఒక అమౌంట్ కావాలి అని అనుకుంటున్నారనుకోండి, ఏంజల్ నెంబర్ని ఉపయోగించడానికి ముందుగా మీకు ఎంత మనీ కావాలి అనేది మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అంటే మనం ఎక్కువగా అతిగా ఆశపడి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా నిజంగా మనకే తెలుస్తుందండి ఇది జరుగుతుందా లేదా అనేది. అందువల్ల ఇది ఖచ్చితంగా నాకు అవసరం అనేది అవునా కాదనేది అమ్మవారికి తెలుసు, ప్లస్ ప్రపంచానికి కూడా తెలుస్తుంది. కాబట్టి న్యాయబద్ధంగా మీకు ఏ అమౌంట్ అయితే అవసరం అవుతుందో అంటే ఒక ఏదైనా అప్పుల్లో మునిగిపోయాము, తెల్లవారేసరికి నాకు ఒక 10,000 కావాలి, 20,000 కావాలి, ఒక 50,000 కావాలి, అలాగా మనకి అవసరమైనంత అమౌంట్ అనేది ఈ ప్రపంచాన్ని అడగండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ 555 అనే ఏంజల్ నెంబర్ని ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా మీకు అవకాశం అనేది కలుగుతుంది. ప్రపంచం మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా 5 రోజుల్లో అండి. అంటే అమౌంట్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటే కనుక 5 days పట్టచ్చు, చిన్న అమౌంట్ అయితే మీకు తొందరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా అండి 5 అంటే మనకి పంచభూతాల సాక్షిగా మనకి ఇంతకుముందు కూడా 555 అనే ఏంజల్ డేట్ కానీ మంత్ కానీ కలిసి వచ్చే రోజుల్లో మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజు ఉపయోగించడం కూడా చాలా మంచిదండి. అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే ఈరోజు రాత్రి పడుకునే లోపు నిజంగా అండి ఇలాంటి పరిహారాలు అమ్మవారికి రాత్రిపూట చేస్తే అంటే అమ్మవారిని మనసులో తలుచుకొని అయినా సరే మీరు చేయొచ్చు. మీ ఎడమ చేతి మీద మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదండి, ఆ ఎడమ చేతి మీద బొట్టనివేలి క్రింది భాగంలో ఇప్పుడు నేను రాసి చూపించాను చూసారా, అక్కడ ఏం చేస్తారంటే ఈ 555 అనే ఏంజల్ నెంబర్తో పాటు ఇన్ఫినిటీ అనే ఒక సింబల్ని కూడా వేసుకోండి రెడ్ కలర్ పెన్నుతో. ఇన్ఫినిటీ సింబల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఈ 8 అనే సంఖ్యని మన రివర్స్గా క్రాస్గా వేసి దాని కింద 555 అనే ఒక నెంబర్ని వేయండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ పెన్నుతో. ఈ ఇన్ఫినిటీ సింబల్కి అర్థం ఏంటి అని అంటే అండి అనంతం అండి. ఈ ప్రపంచం మనకి అమౌంట్ని ఇవ్వటానికి అంటే అడిగిన డబ్బు ఇవ్వటానికి అంతం అనేదే ఉండదండి. మనం ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఫస్ట్ చేసి ఆ ప్రపంచం దగ్గర నుంచి కొంత అమౌంట్నైనా మనం పొందగలిగితే ఆ తర్వాత ప్రపంచం అనేది మనకి ఇస్తూనే ఉంటుందన్నమాట. అందుకు అంతం అనేదే ఉండదు అని కూడా మనం అనుకోవచ్చు. ఇంకా అలా ఇన్ఫినిటీ సింబల్తో పాటు ఈ 555 అనే నెంబర్ని మనం కనుక సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే 6 అనే సంఖ్య వస్తుందండి. 6 అంటే శుక్ర భగవానికి సంబంధించిన సంఖ్య కాబట్టి మనీ పరంగా ఈ 2 సింబల్స్ ఈరోజు
ఉపయోగించి చూడండి. నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే చేయొచ్చు. అంటే నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు, పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు. కాబట్టి అమ్మవారిని తలుచుకొని మనసులో మీకు రావాల్సిన మనీ కావాలి అని, ఆ మనీ అనేది అందినట్టుగా ప్రపంచానికి, అమ్మవారికి కూడా ధన్యవాదములు తెలియజేస్తూ ఇలా ప్రయత్నించి చూడండి.